హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అక్క చేతి పిండి వంట చూసేయండి. ఇక్కడ కారబూందీ దోస్తుందండి మా అక్క. నేను పెద్ద వంటలు అయితే నాకు రావు. వాతావరణం కూడా క్లైమాక్స్ చల్లగా ఉంటుంది, వర్షం పడుతున్నాయి కదా, పిల్లలకి ఈయనకి ఏమైనా తినాలనిపించింది, అడిగారు నన్ను. నాకు చూస్తే పెద్ద వంటలు రావు. సరే అని అక్కకి చెప్పాను. చెప్తే సరే అమ్మా నేను వచ్చి వండుతానులే అని వండింది. ఇది జల్లిచ్చేదైతే శనగపిండి అండి. మనం కొట్టుగాడుకొని కవర్లో నీట్గా ఉన్నా మనం ఇంటికి వచ్చాక కూడా జల్లెడ పట్టించుకోవాలంట. కేజీ శనగపిండికి 2 తవలు వరిపిండి వేసుకున్నారు. అంటే వరిపిండి అనేది క్రిస్పీగా రావడానికి, కరకరలాడటానికి. చిటికెడు తిని సోడా అండి అది. తిని సోడా వేసిన తర్వాత ఆ శనగపిండి, వరిపిండి, తిని సోడా మొత్తం పిండికి బాగా కలిసేలాగా కలుపుతుందండి మా అక్క. పసుపు వేసుకున్నామండి. ఆ పసుపు పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అంతా కలుపుని పక్కన పెట్టుకున్నారు కదా, ఆ పిండి కొంచెం మనం వేసుకునే వాయికి సరిపడా పిండి వాటర్ వేసి కలుపుకుంటుంది. ఎంత బాగా కలిపారో కదా, క్రీమీ టెస్ట్ వచ్చేలాగా కలిపారు. బూందీకి ఇలాగే ఉండాలంటండి. చూసేయండి మరి బూందీ కూడా ఎలా వండుతారో మా అక్క చేతి వంట. ఇది బూందీ దూసుకునేది నా దగ్గర ఉంది, కానీ అన్నం పట్టు ఉంటుంది కదా చిల్లి, అది పెట్టాము. అదైతే తొందరగా అయిపోతుంది, వాయ స్పీడ్గా వస్తుందని. వాయ స్పీడ్గా రావడమే కాకుండా పెద్ద వాయ పడుతుందండి మనకి. అయిపోయిందండి, ఎగిపోయింది వాయ. నూనె వీటెక్కిన వల్ల తొందరగా వచ్చేసింది. అక్క చేతి వంట, అమ్మ చేతి వంట చాలా కమ్మగా ఉంటుందండి కదండి. నిజంగా చాలా బాగుంది. స్వీట్ షాప్లో అయితే మనం ఎలా ఉంటుందో బూందీ అలాగే ఉంది, అంతకంటే బాగుంది కూడా. బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో పిల్లలకి ఇలా క్లైమాక్స్ చల్లగా ఉన్నప్పుడు వండి పెట్టుకుంటే అంతమానం అది కావాలి ఇది కావాలని మనల్ని ఇబ్బంది పెట్టరు. మా అక్క పాపం ఇలా చెప్పగానే అలా వచ్చి పిల్లల కోసం చేసి పెట్టిందండి.
మీకు కనుక మా వీడియోస్ నచ్చితే వీడియో అంతా పూర్తిగా చూసి లైక్ చేయండి. వాయికి తీసేసిన వాయికి కొంచెం సాల్ట్ కారం వేసి ఇలా కలుపుకోవాలండి. ఎప్పుడు వాయి అప్పుడే కలుపుకోవాలి. వేడివేడి కారం బూందీ రెడీ అయిపోయింది. వేడి శనగగుళ్ళు కరివేపాకు కూడా వేయించుకుని అందులో వేసుకున్నారు. టేస్టీ కారం బూందీ రెడీ అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మా అక్క చేసిన వేడివేడి కారం బూందీ ఎక్సలెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ చూసి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.